హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓలాలో బైక్ రైడ్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఓలా యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓలా యాప్ని ఓపెన్ చేశాక బైక్ రైడ్ని బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి పైన యువర్ కరెంట్ లొకేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ ఆటోమేటిక్గా ఫస్ట్ కాలంలో మీ లొకేషన్ అనేది తీసుకుంటుంది అనమాట. అంటే మీరు యాప్ ఓపెన్ చేయగానే మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది లొకేషన్ ఇవ్వమని. ఎమ్మటే మీరు పర్మిషన్ ఇచ్చేసేయండి. ఇచ్చేశాక ఇక్కడ ఫస్ట్ కాలంలో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ లొకేషన్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో మీరు దీన్ని ఏది కూడా కదల్చకండి. అండ్ కింద ఉంటుంది కదా ఎంటర్ యువర్ డెస్టినేషన్ అని. సో అందులో మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి. సో నేను గోల్కొండకి అయితే వెళ్ళాలనుకుంటున్నాను, అందుకే గోల్కొండ అని అయితే ఎంటర్ చేశాను. గోల్కొండ ఫోర్ట్ అని అయితే ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ కాలంలో ఏంటంటే మీరైతే ఏం కదల్చకండి. బట్ నేనేంటంటే నా లొకేషన్లో ఏమీ లేవు కాబట్టి క్యాబ్స్ అనేవి, సో నేను అందుకు చార్మినార్ అనేది పెట్టుకుంటున్నాను ఫస్ట్ కాలంలో. మీరు ఫస్ట్ కాలంలో మీ కరెంట్ లొకేషన్ మాత్రమే ఉంచుకోండి, అదే తీసుకుంటుంది. మీరు ఫస్ట్ కాలంని ఎట్టి పరిస్థితుల్లో జరపకండి. బట్ నేనేంటంటే నాకు ప్రజెంట్ లొకేషన్లో అవైలబిలిటీలో లేవన్నమాట నేనున్న లొకేషన్లో, అందుకు నేనైతే చార్మినార్ని అయితే పెట్టుకుంటున్నాను. బట్ మీరు ఎలాంటి చేంజెస్ అయితే చేయకండి, ఎందుకంటే చేంజ్ చేస్తే మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది మీరు. సో కరెంట్ లొకేషన్ అట్లనే ఉంచండి. సో నేనైతే కరెంట్ లొకేషన్ అనేది చార్మినార్ అయితే పెట్టేసుకున్నాక ఇక్కడ సెకండ్ ఎక్కడికైతే డెస్టినేషన్ ఉంది కదా అక్కడ గోల్కొండని అయితే పెట్టుకుంటున్నాను. నేను చార్మినార్ నుంచి గోల్కొండ వెళ్ళాలనుకుంటున్నాను. సో మీరు కరెంట్ లొకేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది సెకండ్ కాలంలో అయితే ఎంటర్ చేయండి. సో నేనైతే గోల్కొండకి వెళ్ళాలనుకుంటున్నాను. సో గోల్కొండ అయితే ఎంటర్ చేశాను. సో ఇప్పుడు నేను చార్మినార్ నుంచి గోల్కొండ వెళ్ళాలనుకుంటున్నాను. బట్ మీరు మాత్రం మీ కరెంట్ లొకేషన్ నుంచి ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికైతే వెళ్తారనమాట. సో అట్లయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నేను బైక్ రైడ్ని ఎలా చేయాలి అనేది చూపిస్తాను కాబట్టి ఇక్కడ బైక్ ఉంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బైక్లో ఇద్దరు పర్సన్స్ ఎక్కడానికి అయితే వీలు ఉండదు, ఒక్కరే పర్సన్ ఎక్కడానికి మాత్రమే వీలు ఉంటుంది. ఒకవేళ మీరు ఇద్దరు పర్సన్స్ని ఎక్కాలి అని అనుకుంటే మీరు మాత్రం ఆటోని అయితే బుక్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బైక్ మీద ఇద్దరిని అయితే ఎక్కనివ్వరు. అండ్ మీకు హెల్మెట్ అయితే ఇస్తారు. ఆ హెల్మెట్ అనేది ఖచ్చితంగా మీరైతే వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బైక్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూడొచ్చు అన్ని హెవీ కాస్ట్స్ ఉన్నాయి, అన్ని 300 ఎబోనే ఉన్నాయి. బట్ బైక్ మాత్రం 150 తక్కువనే, 150 కంటే తక్కువనే ఉంది, 144 అయితే ఉందన్నమాట. ఇది బైక్ ఉన్న అడ్వాంటేజ్. అండ్ ఎక్కడికంటే అక్కడికి తక్కువ కాస్ట్లో అయితే వెళ్ళొచ్చు అనమాట. సో నేనైతే బైక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ బుక్ రైడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కింద, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇప్పుడు నా సరౌండింగ్ అంటే మీ సరౌండింగ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేస్తారనమాట. మీకు కాంటాక్ట్ అవుతారు ఆ డ్రైవర్ అనేవారు. సో నాకైతే నా లొకేషన్లో ఎవరైతే ఉన్నారో చార్మినార్ దగ్గర వాళ్ళైతే నాకైతే కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు నాకు బండి నెంబర్ అయితే వచ్చింది. సో ఈ బండి నెంబర్ అనేది చాలా బండ్లు తిరుగుతుంటే ఏ బండి నెంబర్ అనేది మనకు తెలియదు కదా. సో అందుకు ఇక్కడ మనకి ఫోన్ కాల్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాను అని అయితే మీరు చెప్పండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు చెప్తారు, మీ దగ్గరకు వచ్చి అయితే పిక్ చేసుకుంటారు మీ లొకేషన్, మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ చెప్పగానే. ఒకవేళ మీరు కాల్ చేయడం ఇష్టం లేకుంటే ఇక్కడ నుంచి మెసేజ్ కూడా పెట్టొచ్చు. సో ఏ మెసేజ్ అయినా పెట్టండి, ఆ డ్రైవర్కి అయితే వెళ్తుందన్నమాట. ఎవరైతే బైక్ డ్రైవ్ చేస్తారో అతనికైతే వెళ్తుందన్నమాట. ఇది కన్ఫర్మ్ అయితే, రైడ్ కన్ఫర్మ్ అయితే మాత్రమే. సో ఒక 2 minutes అయితే పడుతుంది రైడ్ కన్ఫర్మ్ కావడానికి. మనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యాక మాత్రమే ఇట్లా కాల్ ఆప్షన్స్ ఇవన్నీ వస్తాయి, బండి నెంబర్ ఇవన్నీ. సో మీకు ఏంటంటే కాల్ చేశాక మీ లొకేషన్లోకి వచ్చాక అని చెప్పాక ఇక్కడ మనకి నెంబర్ని అయితే చూసుకోండి. ఈ నెంబర్ బండి ప్లేట్ మీద నెంబర్ ఉంటుంది కదా, అది ఇది ఒకటైతే మాత్రమే బండి అయితే ఎక్కండి. అండ్ ఆ తర్వాతకి మీరు వెళ్ళాక పేమెంట్ అక్కడ చేయండి. అంటే ఎక్కడికైతే వెళ్తారో ఇప్పుడు మీ డెస్టినేషన్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళాక పేమెంట్ అనేది మీరు ఎట్లయినా చేయొచ్చు. పేమెంట్ అనేది లైక్ ఫోన్పేని యూస్ చేసి చేయొచ్చు, గూగుల్ పేని యూస్ చేసి చేయొచ్చు. మీ దగ్గర హ్యాండ్ క్యాష్ ఉంటే హ్యాండ్ క్యాష్ కూడా ఇవ్వచ్చు, లేదంటే ఇదే యాప్లో అయితే పే చేయొచ్చు అనమాట. నేను పే చేసే అమౌంట్ వచ్చేసరికి 144 రూపీస్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు వియా యూపీఐ నుంచి కూడా పే చేయొచ్చు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. సో ఇదంతా వద్దు, నేను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇష్టం లేదనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసి క్యాన్సిల్ కూడా చేయొచ్చు. లేదు నేను వెళ్ళే డెస్టినేషన్, నేను ఏదైతే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నానో దాన్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నాను అని అనుకుంటే మీరు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి చేంజ్ అయితే చేయొచ్చు అనమాట. బట్ నేనైతే క్యాన్సిల్ అయితే చేస్తున్నాను, జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే. ఇక్కడ నేను రైడ్ని అనేది చేశాను, అంటే రైడ్ని అనేది కన్ఫర్మ్ చేశాను. ఇప్పుడు నేను క్యాన్సిల్ అయితే చేస్తున్నాను. క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసి ఏదో ఒక రీజన్ మీద క్లిక్ చేసి ఓకే చేయగానే అదైతే క్యాన్సిల్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇట్లా మీరైతే ఓలాలో బైక్ రైడ్ని అయితే బుక్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.